ధర్మాదర్థ ప్రభవతే ధర్మాత్ ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామం. ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు, వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసనం. రాజ్యాంగం, చట్టం, న్యాయం ఇవన్నీ నగుబాట్ల పాలై నీటి మూటలవుతున్న తరుణంలో వీటిని పరిరక్షించవలసిన గురుతర బాధ్యత ప్రజలదే. ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, ఈ ప్రజలే తమ పరమావధిగా పనిచేసే వ్యక్తులు, సంస్థలు తిరిగి ప్రజలకే జవాబుదారీ కావాలి. ఇదే మా ఈ ధర్మపీఠానికి నాంది ప్రస్తావనలు. గత 25 వారాలుగా మా ఈ ధర్మపీఠానికి మీ హృదయాల్లో చోటునిచ్చి మేము ప్రజాస్వామ్యంలో నెలకొల్పిన ఒక సత్సాంప్రదాయాన్ని మీరు ఇంతగా ఆదరించి ఆశీర్వదిస్తారని మేమెప్పుడూ ఆశించలేదు. మా ఈ గుండెలోతుల్ని కదిలించే ఈ నిజాల్ని అనుక్షణం మమ్మల్ని వెన్నుతట్టి ముందుకు నడిపించే మీతో కాక మరెవరితో పంచుకోగలం? ధర్మపీఠం ఈ కార్యక్రమం పైన విమర్శలు ఉన్నాయి. వాటిలో సద్విమర్శలకు వినమ్రంగా తలవంచి కార్యక్రమంలో అవసరమైన మార్పులు చేస్తూనే ఉన్నాం. మరికొన్ని చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో మీరే గమనిస్తారు. ధర్మపీఠపు ఆతిథ్యాన్ని స్వీకరించిన రాజకీయ నాయకులు, అధికారులు, ఇతర వ్యక్తులు తమను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నల పరంపరని ఎదుర్కొన్నవారే. ఈ ప్రశ్నించే ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని గౌరవించిన వారే. అందుకు వాళ్లను అభినందిస్తున్నాం. వాళ్ళు చెప్పిన జవాబుల్లో నిజాలే ఉన్నాయని మేమెప్పుడూ చెప్పలేదు. అలాగని వాళ్ల మాటల్లో అబద్ధాలే దొర్లాయని చెప్పుకోని అవసరమూ లేదు. ప్రజలకు జవాబుదారీ కావలసిన వాళ్లను మా ఈ వేదికపైకి తీసుకుని వచ్చి ప్రశ్నించే సాంప్రదాయాన్ని ఈ జెమినీ టెలివిజన్ ద్వారా తెలుగు ప్రేక్షక లోకానికి తొలిసారిగా అందించినందుకు మాత్రం గర్వపడుతున్నాం. తన మాటల్లో వ్యంగ్యాన్ని చొప్పించడం సగటు తెలుగువాడి లక్షణం. ఈ లక్షణం అవలక్షణంగా మారి అప్పుడప్పుడు ఎప్పుడైనా ధర్మపీఠంలో వికటించిన సందర్భాలు లేకపోలేదు. చిలిపితనానికి, వెకిలితనానికి తేడా ఉంది. వ్యంగ్యానికి, వెటకారానికి వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాలను మేమెప్పుడూ గౌరవిస్తాం. మీలాగానే ఈ సరిహద్దులను చెరిపేసే కుసంస్కారానికి మేమెప్పుడూ పాల్పడమని మీకు హామీ ఇస్తున్నాం. గత 25 వారాలుగా మీతో సుదీర్ఘ ప్రయాణం చేసిన ధర్మపీఠానికి ఈ సిల్వర్ జూబ్లీ ఒక తొలి మజిలీ మాత్రమే. అవిశ్రాంతంగా మైలురాళ్లను దాటిపోతున్న మా పయనంలో ఈ మజిలీ కాసేపు ఉపశమనం కోసం మాత్రమే. ఈ తరుణంలో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి. ఇది ఈనాటిది కాదు, ఈ చరిత్ర అనాదిగా మనకున్నది. రామాయణంలో రావణాసురుడు కూడా ఉన్నాడు. రాముణ్ణి పట్టాభిషేకం చేద్దామనుకుని తండ్రి అనుకున్నాడు దశరథుడు. కానీ పట్టాభిషేకం జరగకముందే ఆయన అరణ్యవాసానికి పంపించబడ్డాడు. ఆ తర్వాత రావణాసురుడిని ఎదుర్కొన్నాడు. కాబట్టి తమ్ముడు, ఏ మంచి పని చేద్దామనుకున్నా ఎన్నో అవరోధాలు వస్తూనే ఉంటాయి. ఎంతోమంది స్వార్థపరులని మనం ఎదుర్కోవలసి వస్తూనే ఉంటుంది. తండ్రిని జైలులో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు. అన్నాల్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు, ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని వందల సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎన్టీ రామారావు గారు మా నాయకుడు అని గతంలో ఒప్పుకున్నాం, ఇప్పుడు ఒప్పుకున్నాం. ఎన్టీ రామారావు గారిని ఎందుకు మేము వివాదించవలసిన కారణాలు కూడా చెప్తున్నాం. ఎన్టీఆర్ గురించి మేము ఆనాడు కూడా విమర్శించలే, ఈనాడు కూడా విమర్శించలే. మేము కేవలం ఒకటే చెప్తున్నాం, లక్ష్మీ పార్వతి చేతుల్లో కీలుబొమ్మై ఎన్టీఆర్ గౌరవాన్ని మంట గర్భిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, నాయకుల ఆత్మాభిమానాన్ని ఆమె కాళ్ళ దగ్గర పెట్టిన సందర్భంలో
ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, ఎన్టీఆర్ గౌరవం కాపాడడం కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గౌరవం కాపాడడం కోసం, పార్టీని రక్షించుకోవడం కోసం, మా పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రజలకు ఏదైతే హామీలు వాగ్దానాలు చేశాడో అవన్నీ కూడా అమలు చేయడం కోసం మేము తిరుగుబాటు చేయవలసి వచ్చింది. అంతే. కాదు కాదు కాదు, ఆమె నా భార్యగానే ఉండాలని కోరింది, అందుకే ఆమె వచ్చింది, నా గృహిణి అయ్యింది. పెళ్లి చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు ఒక్కటే, రామారావు గారు మనస్సు విప్పి నన్ను అడిగారు, నా సాహచర్యం కావాలన్నారు. ఆయన ఉన్న పరిస్థితి కూడా అటువంటి స్థితిలో ఉన్నారు. వారి అభిమానిగా, అదేవిధంగా గత జీవితంతో సతమతమవుతున్నటువంటి నేను కూడా నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఇద్దరం కూడా దెబ్బతిన్న హృదయాలు, జీవితాలు కనుకనే ఇద్దరం చేరువయ్యాము. కేవలం నిస్వార్థంగా ఆరాధనా భావంతో రామారావు గారు ఉన్న పరిస్థితి ఎటువంటిదో చూడండి. వారికి ఏ విధమైన ఆస్తులు లేవు, వారి పేరు మొత్తం ఆయన బిడ్డలకు అప్పచెప్పేశారు. ఆరోగ్యం చూస్తే దెబ్బతిని ఉన్నారు, ఒంటరితనంతో ఉన్నారు, పదవి లేదు. ఇటువంటి నిస్సహాయ స్థితిలో వారి జీవితంలో ప్రవేశించాను తప్ప వారికి ఏదో పదవి ఉన్నప్పుడో, లేకపోతే ఆరోగ్యంగా ఉన్నప్పుడో, లేకపోతే ఆస్తులన్నీ ఆయన పేరు ఉన్నప్పుడో నేను ప్రవేశించుంటే వాళ్ళు చేసే ఆరోపణకు ఒక అర్థం ఉండుండేది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే నేను దేశాలు తిరిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సమాజంలో, ప్రపంచంలో అన్నీ తెలిగిపోయినా తెలుసుకున్నటువంటి నా పరిజ్ఞానంలో, నా పరిధిలో నేను సమర్థించాను ఆ యొక్క వివాహాన్ని. ఎవరైనా కూడా ఎంత ఎత్తైనా ఎదగవచ్చు, ఆకాశం అంత ఎదగవచ్చు, కొండంత ఎత్తు ఎదగవచ్చు. కానీ భూమి మీద కాళ్ళు ఉన్నాయా లేవా చూసుకోవటం అనేటటువంటిది ముఖ్యం. లేకపోతే తలకిందులు అవుతాము. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు అల్లుడే కదా మీరు? ఆయన ఉన్నా లేకపోయినా ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ టు మీ అండి. ఆఫ్టర్ ఆల్ ఆయన వారికి అల్లుడు కానీ నాకు అల్లుడు కాదు కదా. అల్లుళ్ళు అంటే అర్హతను బట్టి ఇచ్చాను. అర్హత అనేది వాళ్ళ లోపల ఈ దురుద్దేశం కలుగుతుంది, చెడు బుద్ధి కలుగుతుంది. మరి మామకే ద్రోహం చేసే కిరణత కలుగుతారు, ద్రోహులు అవుతారని నేను అనుకోలేదు. ఈ ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్ అనేది ఇంచుమించు లాస్ట్ 25 years అమలు చేయటంలోనే, అంటే ఇంకా ఎక్కువ పెంచడంలోనే వాళ్ళు ఆరితేరు ఉన్నారు. అది ఏకదం వాళ్ళు ఒకటేసారి అది నిషేధించేదానికి వాళ్ళు ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఉపయోగిస్తున్నాం. అది వాళ్ళకి అంత ఈజీ పని కాదు. మీరు చెప్పినట్టు వారు పోయి మీరు ఇది తాగకూడదు అని చెప్తే కూడా ప్రజలు నమ్మే స్టేజ్లో లేరు. అందుకని ఈ ప్రోపగాండాకి ఆ డిపార్ట్మెంట్ని కాకుండా వేరే వింగ్ని ఉపయోగిస్తున్నాం. వీరి చేత కేవలం ఈ మద్యపాన నిషేధాన్ని అమలుకు ఉపయోగిస్తున్నాం. మొట్టమొదటి నేను చెప్పినట్టు ఇన్ని సంవత్సరాలు ఒక పద్ధతికి అలవాటు పడి ఒకటేసారి ఇంకో పద్ధతికి వారు అలవాటు కావాలంటే వారి యొక్క బోనఫైడ్స్ ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఇంకా తీవ్రతరంగా పనిచేసి వాళ్ళ బోనఫైడ్స్ ప్రూవ్ చేసుకుంటున్నారు. మీరే పైగా ఏపీఐడిసి, ఏపీఎస్ఎఫ్సి అనే కార్యాలయం నుంచి మీరు డబ్బులు అప్పులు ఇచ్చారు, రెస్టారెంట్లు బార్లు పెట్టుకోమని మీరే సహకరించారు. వాళ్ళు అది ఉద్యోగం ఒక బతుకు తీరని చెప్పి వాళ్ళు బతుకుతున్నారు. రాత్రికి రాత్రి మీరు ఏపీఎస్సీబీ లైట్ ఆఫ్ చేసినట్టు మీరు స్విచ్ ఆఫ్ చేశారు. మరుసటి రోజు పొద్దునకి ఇది నేరం అంటున్నారు. మీరంతా సంఘ నేరస్తులని మీరే అంటున్నారు. మాకైతే ఏంటండి దానికి ఏంటంటే ఒక జవాబు చెప్పండి. ఒక ఇన్ ఏ కంటిన్యూస్ లైఫ్ ఆఫ్ అస్ యాక్ట్స్ డూ కమ్ అండ్ డూ గో. మీరు చెప్పే విధానం ఎత్తుకుంటే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ చట్టం ఉందో, ఏ కాన్స్టిట్యూషన్ ఉందో అదే కంటిన్యూ కావాలి. మనకు అమెండ్మెంట్స్ అంటూ ఉండకూడదు, కొత్త యాక్ట్స్ అంటూ రాకూడదు. ఎందుకోసం టైమ్ టు టైమ్ వెన్ న్యూ నీడ్స్ అరైజ్, న్యూ సిచ్యువేషన్స్ అది మేము 40 సంవత్సరాలుగా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఎందుకు కంటిన్యూ లేదు? లేకపోతే సతీగా మేము కాలిపోయి ఉండేవాళ్ళం, అది కాదు. కానీ మేము అడుగుతా ఉండేది ఏమిటంటే ప్రభుత్వమే నేరస్తులు అయినప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చే బాధ్యత మీకు లేదా? ప్రభుత్వం అనేది ఎవరండి? మీరు నేను అందరం కలిసి ప్రభుత్వం. కాబట్టి మేము అడుగుతున్నాం, చట్టాలు అమలు చేసేవాళ్ళు మీరు కాబట్టి మనందరము ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మనకు మిగతా వాళ్ళు భారతీయులు వాళ్ళ మీద బాధ్యత అనేది మనకు లేదా? వాళ్ళు రేపటి నుంచి ఎలా బతుకుతారు? వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు, పిల్లలు, వాళ్ళకి మాత్రం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయకూడదా? రేపటి రోజు నుంచి వాడికి ఆదాయం చేతిలో లేనప్పుడు, ప్రభుత్వం వాళ్ళకి టైం కూడా ఇవ్వకుండా ఓవర్ నైట్ ఆఫ్ చేసినప్పుడు వాళ్ళకు నిరుద్యోగ సమస్య అందరికీ చూస్తుంది, కారు చీకటే కనిపిస్తుంది ఎక్కడ కూడాను. మరి అటువంటి సందర్భంలో ప్రభుత్వం వాళ్ళకి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నారా మీరు? కొత్త సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పాత సిస్టంలో మీరు ఆ పాత సిస్టమ్ ఇల్లీగల్గా డిక్లేర్ చేసిన తర్వాత
ఆ పాత సిస్టమ్ తో సంబంధం ఉన్న వారికి ఎట్లా కంపెన్సేషన్ ఇస్తారు? పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టు పాత సిస్టమ్ ప్రోత్సహించినట్టు కాదు. మీరు లీగల్ గా డిక్లేర్ చేసిన సిస్టమ్ లో వాడు ఆదాయం సంపాదించుకుంటున్నాడు. ఓవర్ నైట్ మీరు ఇల్లీగల్ అంటున్నారు. మరి రేపటి నుంచి వాడు పొట్టండి అదే సమస్యలో వాళ్ళు సంపాదించుకోవాలని నేను అంటలేదు. మరొక ఉద్యోగం ఇప్పించే బాధ్యత మీది. లేకపోతే ఇన్ని నెలలు 3 నెలలు టైం మేము సహకరిస్తాం బాబు, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు ఆదాయం అవసరం కాబట్టి ఒక జీతం అనేది మీరు ఏర్పాటు చేయాలి. నిరుద్యోగులకు 100 రూపాయలు ఇస్తామంటున్న ప్రభుత్వాలు వాళ్ళు ఉద్యోగం చేసుకొని నష్టపోయినోడికి మీరేమి ఏమంటారండి కాంపెన్సేషన్ నష్టపరిహారం ఇవ్వనంటే ఎలా? రాజకీయంతో కూడిన ప్రశ్నలు రాజకీయవేత్తలు కేస్తేనే రాజకీయ సమాధానం మీకు దొరుకుతాయి. రాజకీయంగా నాకు రాజకీయాల్లో రావాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే కావాలని ఎప్పుడు అనుకోలేదండి. ఎవరినైతే నేను రాజకీయంగా నా బారు అనుకో నేను పైకి తెచ్చాను. నేను ఒక్కటండి, వ్యాపారము ప్రతి ఒక్కరం దొంగలమే. వ్యాపారంలో ఈరోజు నేను కూడా వ్యాపారంలో నేను దొంగనే, వాస్తవికంగా ఒప్పుకుంటాను. నేనేం సారా వ్యాపారం చట్టంలో ఉన్న లొసుగులను కొన్ని అడ్వాంటేజ్ తీసుకొని లాభాలు ఎక్కువ పొందిండొచ్చు, కానీ నేను న్యాయంగా నిజాయితీగా సారా వ్యాపారం చేశానని నేను ఎప్పుడు చెప్పను. కానీ రాజకీయంగా నైతికంగా ఉంటాను అని చెప్పి మీతో సవినయంగా చెప్పగలం. నిజాయితీగా చెప్పమని అడుగుతున్నారు కనుక మూలికా సిద్ధాంతాల ప్రకారము తెలుగుదేశం పార్టీ ఒక అసోసియేట్ సభ్యుడిగా ఉండి ఈ రాష్ట్రంలో నేను మద్య నిషేధానికి కట్టుబడి, ఈ రాష్ట్రంలో ఉన్నంతవరకు నేను మద్య నిషేధానికి కట్టుబడే ఉన్నాను అని చెప్పి మీతో సవినయంగా మనవి చేస్తాను. బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు నేను సేవించడం లేదు అని చెప్పి మీతో నేను మాత్రం అబద్ధం చెప్పదలుచుకోలేదు, దయచేసి క్షమించండి. ఒక రాజకీయవేత్త ఇది చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు దయచేసి చెప్పండి. అతి త్వరలోనే మేము వారి మీద యాక్షన్ తీసుకుంటామని మీకు నిరూపించి చూపించగలను. నేను మరలా పదే చెప్తున్నాను, ఏ రాజకీయవేత్త కానీ ఏ రాజకీయ వ్యక్తి కానీ ఇది ఉల్లంఘిస్తున్నారు ఇన్ఫర్మేషన్ మాకు వచ్చినా మాకు పట్టుబడినా క్షమించే ప్రశ్న తలెత్తదు. ఓటరు యొక్క అవుట్లుక్లోనే చాలా మార్పు వచ్చింది. గతంలో గ్రామాలకి అధికారం గలవాడు కలెక్టర్ కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ పోతే మా గ్రామంలో తాగేదానికి నీళ్లు లేదయ్యా, లేకపోతే రోడ్డు లేదయ్యా, లేకపోతే బావి లేదయ్యా, స్కూల్ లేదయ్యా, అవి పెట్టించమని అడిగేవాడు. అంటే కమ్యూనిటీకి కావాల్సినటువంటి వసతులు. ఇప్పుడు కమ్యూనిటీ గురించి అడిగేవాడు ఎవడు లేడు. ఏం రోడ్డు వేస్తే నా కారు వస్తుందా, అందరి కార్లు వస్తాయి. అందుకని ఇండివిజువల్గా బెనిఫిట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఈ సబ్సిడీస్లో నుంచి వచ్చింది ఆ మార్పు. నన్ను అడిగాడు ఒక ఆయన, ఏమండి మీరు ముఖ్యమంత్రి అయిన కాకముందర నాయుడుపేటలో వచ్చి ఒక అప్లికేషన్ ఇచ్చినాను, తర్వాత నేను వెంకటగిరిలో ఇచ్చినాను, తర్వాత మీ గ్రామం సొంత గ్రామం వాకాడుకు వచ్చి ఇచ్చినాను, ఏం జరగలేదే అన్నాడు. ఏంటయ్యానంటే నా కొడుకు ఉద్యోగమో గొర్రెలకో బర్రెలకో లోనో, లేకపోతే బావికి మోటార్ పెట్టించడానికి లోనో, ఇలాంటివి వ్యక్తిగతమైనటువంటి కోరికలు ఎక్కువైనాయి. జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కావాలంటే నా కొడుకు ఉద్యోగం రాదా, నాకు గొర్రెల లోన్ రాదా అనేటువంటి ఆస్పిరేషన్స్ ఎక్కువైనాయి. ఈ ఇండివిజువల్ బెనిఫిట్స్ లేకపోతే ఈ ఆస్పిరేషన్స్ మీట్ కావడం అంటే చిన్న విషయం కాదు. భారతదేశంలో ఉండేటువంటి రిసోర్సెస్ ఇవి మీట్ కావడానికి చాలా కష్టం. నేను చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో ప్రప్రదంగా మంత్రి అయినప్పుడు లిస్ట్ ఇచ్చాను నా ఆస్తిపాస్తులు. తర్వాత అంజయ్ గారి క్యాబినెట్లో నా ఆస్తిపాస్తులు లిస్ట్ ఇచ్చాను. తర్వాత రామారావు గారికి నా ఆస్తిపాస్తులు లిస్ట్ ఇచ్చాను. నా దగ్గర ఏం పెరగలేదండి. నా దగ్గర పెరిగిందల్లా ఏంటంటే ఇదివరకు 5 రూపాయలకి గజం ఎక్కడైనా స్థలం ఉంటే ఇవాళ ఏదన్నా 1000 రూపాయలు పెరిగి ఉండొచ్చు. అంతేగాని ఆస్తిగా నేను సంపాదించింది నా చేతులారా పిల్లలు సంపాదించడం నయా పైసలేదు. నేను ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకిని కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకిని కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకమైన చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం వస్తే దాన్ని గురించి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పడము, అవసరమైనప్పుడు ఓపెన్గా చెప్పడం జరిగిందే తప్ప నేనైతే ఏ ఒక్క ముఖ్యమంత్రికి కానీ మరొక్కరికి కానీ వ్యక్తిగతంగా శత్రువును కాను. రౌడీ షీటర్స్ అనేది ఇక మంత్రిమండలిలో రౌడీ షీటర్స్ అనేది నాకు తెలిసినంత వరకు ఎవరు లేరండి. మరి మీరు ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్లో అడుగుతున్నారో నేను తెలియడం లేదు నాకు. మరి ఆల్ మినిస్టర్స్ దే ఆర్ ఆల్ వర్కింగ్ సిన్సియర్లీ. నాకైతే అంతవరకు నా దృష్టికి అయితే ఎవరు రాలేదు.
రాబోయేదో కాబోయేదో గురించి నేను జవాబులు ఇప్పుడు ఎలా చెప్పను. అయినా నేను ఒకటి తెలియక అడుగుతాను, లక్ష్మీ పార్వతి గారు వర్గమే రామారావు గారు ప్రోత్సహించిన వర్గం అని మీరు ఎలా అనుకుంటున్నారు? జాతకాలు రాపిచ్చి భరతుడు పుడతాడని, జీవితం కథ రాస్తున్నానని భాగస్వాములుగా జీవితాన్నే స్వాధీనం చేసుకొని, తల్లిగా కావాలి గౌరవించాల్సింది చెప్పిన నందమూరి లక్ష్మీది పరాయి శవం కాలకు ముందే పరాయి ప్రతిపక్ష నాయకుడు చేతులు పట్టుకొని నందమూరి కుటుంబం గురించి వారికి ఫిర్యాదులు చేసి, భర్త పక్కనుండంగా పరాయి మగవాడు చేతులు పట్టుకుండే సాంప్రదాయం చదువుకున్నవారు, విద్యావంతురాలుగా బహుశా వారు కరెక్ట్ అని చెప్పి అలా ప్రవర్తించిందో, రాష్ట్రం కిటమిటలయ్యి తండ్రి లేదు అని చెప్పి ఒక తండ్రి ఒక అన్న పోయాడని అనాథులుగా 6 కోట్ల ఆంధ్రులు ఎదురు చూస్తూ ఉంటే ఒక దారి చూపిస్తారు, ఒక త్యాగం చేస్తుందని, అమర ప్రేములుగా మేము ఉన్నవాళ్ళం, మేము ప్రేమించుకుంది మీకు అందరికీ తెలియదని చెప్పి టీవీల ముందు గొంతు చించుకొని చెప్పిన మహిళ కనీసం శవం చల్లపడక ముందే రాజకీయాలు మొదలెట్టే శక్తి వారికి ఉంది. బహుశా అది చూసి తోటి మహిళగా నేను ప్రోత్సహించనా అసహించుకోనా అనేది నాకు తెలియటం లేదు ఈ టైంలో. దయచేసి దరిద్రం ప్రశ్న వేయకండి ప్లీజ్, మై రిక్వెస్ట్ అంతే. వార్తలు అన్ని వార్తలే వస్తున్నాయండి. వాళ్ళు చేసే పిచ్చి ఆరోపణలన్నీ కూడా వార్తలుగా రూపొందించి ఎంత అవమానం చేస్తున్నారంటే ఒక మహిళని ఈనాడు మొత్తం కట్టగట్టుకొని దీనికి తగినటువంటి ఫలితం కూడా అనుభవిస్తారు. నేను చెప్తున్నాను కదా, చెప్పుతో తన్నిపించుకుంటే మేము మహిళా గుణము, తిరిగి మేము మా ప్రాణాలు కాపాడుకునే తిరిగి ఒక తంతేనేమో అది మంచి గుణం కాదు. దాడి అంటే నా మీద నా గుండవాడు వచ్చి నా చేయి పట్టుకున్నాడు ఊర్లో స్లమ్ లో. నన్ను పట్టుకునే అధికారం నేను పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం నేను పెరగలేదు కాబట్టి నా ప్రాణ రక్షణకే కాదు, నా ఆత్మవిశ్వాసానికి, నా గౌరవానికి నేను కాపాడుకునే దాంట్లో చెయ్యే కాదు, అవసరం వస్తే కత్తి నరికేస్తాను కూడా. దీని విషయంలో నా విషయం కాబట్టి, స్వవిషయం కాబట్టి నేను దీని విషయంలో నా అభిప్రాయం నేను చెప్పాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కలిసి 292 మంది శాసనసభ్యుల్ని ఎన్నుకుంటున్నారు. మరి వారి నిర్ణయాలన్నీ కూడా ప్రజలకే అందుతున్నాయా, ప్రజలను దృష్టిలో పెట్టుకునే చేసినవా అనుకుని మనం ఆలోచిస్తే ఎందుకు లంచగొండితనాలు ఉన్నాయి, ఎందుకు ప్రజాస్వామ్యం ద్రోహం చేయబడుతుంది, ఎందుకు ప్రజలు ద్రోహం చేయబడుతున్నారు, ఎందుకు మానవులు, పేదవాళ్ళు, ఈనాడు అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన దళిత వర్గాల వారు, వెనకబడ్డ తరగతుల వారు, మరి అల్పసంఖ్యాక వర్గాల వారు, వీరందరూ సమస్యలతో ఇంకా ఉన్నారు. వారి సమస్య తీరలేదు. తీరుస్తామని ఓట్లు వేసుకుంటున్నారు కానీ ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళని విస్మరిస్తున్నారు, మరిచిపోతున్నారు. అందుకే ప్రజాస్వామ్యం, రాజ్యాంగమే మోసం చేయబడింది. కాబట్టి ఈనాడు జాతీయ పరంగా నా ఉద్దేశం రాజ్యాంగం మార్చబడాలి. ఎవరైతే ఓట్లు ఇస్తున్నారో, ఏ నమ్మకాలతో అయితే అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు, వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు పూర్తిగా ప్రజలను విస్మరించకూడదు. ఏమైనా వారికి గనక ద్రోహం జరిగింది అని ప్రజలు అనుకుంటే వెంటనే వాళ్ళని రీకాల్, దే గాట్ ది పవర్ టు రీకాల్, తిరిగి వాడిని పిలవాలి. నువ్వు అనర్హుడివి, నువ్వు మాకు ఇచ్చిన మాట నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నువ్వు దిగిపో అని అనిగేటటువంటి ఆ యొక్క హక్కు ప్రజలకు ఉండాలి. అది నా ప్రథమ విధానమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దట్ ఈజ్ మై ఫస్ట్ పాలసీ. ఇవి ధర్మపీఠపు ఆతిథ్యాన్ని స్వీకరించిన వారి అభిప్రాయాలు. నిజాలకు అబద్ధాలకు మధ్యన గోడలు కుప్పకూలిన ఈనాటి సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి అనే ఎలిమెంటరీ ప్రశ్నలకే సమాధానం దొరకదు. గత చరిత్రకు గోతులు కప్పి, నడుస్తున్న చరిత్రనే వక్రంగా తిప్పి, కనిపించని భవిష్యత్తుకు పునాదులు వేయాలనుకునే మన రాజకీయానికి ఏ భాష్యం చెప్పాలి, ఏ నిర్వచనాలు ఇచ్చుకోవాలి. కానీ మన చుట్టూ ఉన్న సమస్యలకు జవాబులు వెతుక్కునే దిశలో సామాన్యుడు మళ్ళీ మళ్ళీ ఈ రాజకీయాన్ని ఆశ్రయిస్తాడు, ఏ ప్రతిఫలాన్ని ఆశించి. ధర్మాదర్థ ప్రభవతే, ధర్మాత్ ప్రభవతే సుఖం, ధర్మేణ లభతే సర్వం, ధర్మసారమిదం జగత్.